లలితా సహస్రనామ పారాయణ ఫలితం. లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది. ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిజ్ఞ పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క కృపా కటాక్షం. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందించినటువంటి స్తోత్రం. నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం కానీ బాహ్యంలో అది రహస్య నామ స్తోత్రం. ఆవిడ పేరు లలితా సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు. దాని అర్థం అనంతమైన తలలు కలిగినది అని. ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పడం కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సుని హత్తుకొని నిలబడిపోవాలి. శ్రీ లలితా సహస్రనామం కేవలం స్తోత్రం కాదు, ఇది గొప్ప శాస్త్రము, గొప్ప ప్రమాణం. ఈ 1000 నామాలు 183 శ్లోకములు చెప్పబడినవి. శ్రీమాత అను నామముతో మొదలై లలితాంబిక అను నామంతో పూర్తవుతుంది. విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమః అని చదవాలి. అర్థం తెలుసుకొని చదవాలి. అలా వీలు కానప్పుడు నామ జపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామము వివరణ ఇవ్వబడుతుంది. శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైంది. తల్లి తండ్రి గురువు రూపంలో ఉన్నది. శ్రీ అంటే లక్ష్మి, మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణకోటికి సరిదిద్దుతుంది. ప్రతి నామం ఒక మంత్రం. ఓం శ్రీమాత్రే నమః.